నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వాస్తు నిపుణులు, అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం ప్రతి ఒక్కరం కూడా టెంపుల్కి వెళ్లే ముందు కొబ్బరికాయని తీసుకొని వెళ్ళి అయ్యవారికి సమర్పిస్తున్నట్టు కొబ్బరికాయని కొడుతూ ఉంటాం. కొంతమంది కోరికలు తీరాలి అని ఇన్ని కొబ్బరికాయలు కొడతాము అని మొక్కుకుంటారు. ఇంకొంతమంది కోరిక తీరక ముందుకే ఇన్ని కొబ్బరికాయలు అని కొట్టేస్తూ ఉంటారు, నా కోరిక తీరాలి అని. సో కొబ్బరికాయకి మనకి ఆ దేవుడికి ఉన్న కనెక్షన్ ఏంటి గురుగారు అసలు? తప్పకుండా అమ్మ, కొబ్బరికాయలో మన నెగటివ్ ఎనర్జీని తీసుకొని కొలాప్స్ చేసే పవర్ ఉంటుంది. అది నేను ఓరల్గా చెప్తే మీకు నమ్మకం కలగకపోవచ్చు, అట్లా ఎట్లా తీసుకుంటుంది, అది మనలో ఉండే అహం పోగొట్టడానికి అని చాలా ఉంటాయి మనకి దాని గురించి కొబ్బరికాయ ఎందుకు కొట్టాలని. కానీ ప్రాక్టికల్గా మనలో ఉండేటువంటి ఎనర్జీని అది ఎలా తీసుకుంటుంది అనే విషయం నేను మీకే చెప్తానండి. మీకు నా దగ్గర ఒక కొబ్బరికాయ ఉంది, ఇదేం మంత్రించింది కాదు, ఏం కాదు, నార్మల్ కొబ్బరికాయ, దీనికేం మంత్రం కూడా అక్కర్లేదు. ఎందుకంటే మనకి రకరకాలు ఉన్నాయి. ఎందుకు కొబ్బరికాయ కొట్టాలంటే దీనికి కొంత లెక్క ఉంటుంది. ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఇలా చెయ్యి ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకొని ఇలా పెట్టి దీని కింద ఏదైనా పుస్తకం పెట్టుకోండి, ఇలా కళ్ళు మూసుకొని ఉండండి. నేనేం చెప్పను, మీకే ఏ ఎక్స్పీరియన్స్ అనేది మీరే చెప్పండి. కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీదే పెట్టండి, ఇంక వేరే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకండి. లోపల ఉన్న వాటర్ తిరుగుతున్నాయి, నిజంగా తిరుగుతున్నాయి కదా పట్టుకున్నప్పుడు. అంటే ఫస్ట్ తెలుస్తుంది, చేతికి తెలుస్తుంది కదా, క్లియర్గా తెలుస్తుంది కదా తిరుగుతున్నట్టు. మీరు ఊహించుకోవట్లే లేదు కదా. రైట్, ఇక్కడ అటు అంటే దేనికి సంకేతం ఇది? చెప్తాను. ఇప్పుడు మనకి మన శాస్త్రాల్లో షట్చక్రాలు ఉంటాయి అంటారు. అవును, 6 చక్రాలు ఉంటాయి. ప్రతి చేతిలో ఉండే దగ్గర కూడా చక్రాస్ ఉంటాయి. ఆరా అనేటువంటిది ఉంటుంది. మన పూర్వజన్మ కర్మ కానివ్వండి, ఏదైనా కానీ ఆరాతో లింకప్ అయి ఉంటుంది, మన ఆరాతో. ఓకే. అలాగే మనకి జలానికి మనకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. వరుణ దేవుడు జలం అంటే యాక్చువల్గా. ఇప్పుడు మనం చూడండి, ఆలయానికి వెళ్ళాం, శివాలయానికి వెళ్ళాం, లేకపోతే అమ్మవారి ఆలయానికి వెళ్ళాం, అక్కడ అభిషేకం చేస్తారు వాటర్తో. ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు తీర్థం ఇస్తారు, అవును గురుగారు, జల రూపంలో మంత్రం చదువుతూ తీర్థం ఇస్తారు. అవునా? అంటే జలానికి ఆ పవర్ ఉంది ఫస్ట్. అందులో ఎక్కడ ఏమీ ఎటువంటి శుద్ధంగా ఉండేటువంటి నీరు కొబ్బరికాయలో ఉండే నీరు. అవును. మీరు కొంచెం సేపు కొబ్బరికాయను పట్టుకొని గుడికి వెళ్ళే లోపల మీ యొక్క నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో, మీకు ఉండేటువంటి కోరికలు ఏదైతే ఉన్నాయో, మీలో ఉండేటువంటిది ఏదైతే ఉందో అదంతా లాక్కుంటుంది, తీసేసుకుంటుంది. మీలో తిరిగేటువంటి షట్చక్రాల్లో ఉండేటువంటి ఒక కాంబినేషన్ ఏదైతే ఉందో దాంట్లో కనెక్ట్ అయిపోయింది మీరు పట్టుకున్నప్పుడు. అర్థమైందా? కనెక్ట్ లోపల తిరుగుతుంది. ఓకే, అలా స్వచ్ఛమైనటువంటి నీటిని మీరు ఒక సంకల్పం చేసుకొని, స్వామి నాకు ఇది అవ్వాలి, ఎవరైనా ఒక కోరికతోనో అమ్మవారి కోసమనో మనం ఒక కొబ్బరికాయ కొడతాం కదా, అలా కొట్టినప్పుడు మీలో ఉండేటువంటి ఏదైతే నెగటివ్గా ఉండేటువంటిది ఏది ఉందో అది పోతుంది. మీకు అది కనెక్ట్ అవుతుందా లేదా చెప్పడానికి నేను మీకు పట్టుకోమని చెప్పాను. మీకు అర్థమైందా? అది యాక్చువల్గా అందుకని మన వాళ్ళు కొబ్బరికాయ కొట్టమంటారు ఒరిజినల్గా అయితే. దానికి చాలా చెప్తారు, కొబ్బరికాయ దానికి ప్రతీక, దీనికి ప్రతీక, మనలో ఉండేటువంటి అహం పోతుంది, బోల్డ్ చెప్తారు. అవన్నీ నేను కాదనట్లే. కానీ ఒరిజినల్గా అసలు మనం ఎందుకు కనెక్ట్ అవుతుంది, దీనికో దానికి పవర్ ఉంటుంది. నిమ్మకాయ ఉంటుంది చూసారా? అవును గురుగారు. నిమ్మకాయకి కూడా మీరు గమనించండి, ఎప్పుడైనా మీకు బాగా నెగిటివ్ అనిపిస్తుంది అనుకోండి, కొంతమందికి బాగా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, నెగిటివ్గా ఉంటుంది, అన్ఈజీగా ఉంటుంది అన్నప్పుడు ఒక నిమ్మకాయ చేతితో పట్టుకొని చూడండి. పట్టుకుంటే ఇమీడియట్లీ మీకు నెగిటివ్ థాట్స్ పక్కకు పోతాయి. లేదా అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేసిన నిమ్మకాయ జేబులో పెట్టుకోనో పర్సులో పెట్టుకుని వెళ్ళండి, మీకు నెగిటివ్ ఇది అనేది మీ దగ్గరికి చేరదు. మూడవది గుమ్మడికాయ. అందుకే ఇంటికి మనం గుమ్మడికాయ కట్టుకుంటాం. ఇవి 3 ఏంటంటే నెగటివ్ ఎనర్జీని తీసేటువంటి పదార్థాలుగా మనకి కర్మ విపాకము అనేటువంటి సాంస్క్రిట్ గ్రంథం ఉంటుంది. ఆ కర్మ విపాకంలో అసలు ఏ పదార్థాలకు ఎటువంటి శక్తి ఉంది అనేటువంటి చెప్పడం జరిగింది. ఓకే, అది మెయిన్. ఇంకొకటి ఏంటంటే మీరు చూడండి, చిన్నపిల్లలకి ఏదైనా దిష్టి వస్తే ఉప్పుతో తీసేస్తారు. మరి అంతవరకు బోరును ఏడుస్తున్నటువంటి పిల్లవాడు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఒక్కసారిగా ఎలా మానేస్తున్నారు అంటే మన చుట్టూ ఉండే ఆరాలో నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అయింది. ఆ పిల్లవాళ్ళకి ఎప్పుడైతే ఉప్పు పట్టుకొని తిప్పారో అది క్లియర్ అయింది. ఓకే, రైట్.
అలాగే మీరు చూడండి, ఇప్పుడు మీరు ఇంత చేస్తూ ఉంటారు, ఇప్పుడు ఇంటర్వ్యూస్ అని అదని ఇదని, ఒక్కోసారి బాగా అలసిపోతారు. అవును, టైర్డ్. ఒక్కసారి మీరు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న టబ్లో గోరువెచ్చని నీళ్ళు, మరి కాలు కాలిపోయేలాగా గోరువెచ్చని నీళ్ళు పెట్టుకొని కుర్చీలో కూర్చొని ఆ టబ్లో పాదాలు పెట్టుకోండి. కొంచెం ముడుకుల దగ్గర వరకు ఉండాలి వాటర్, కనీసం కొంచెం ఒక 1 మినిట్ జస్ట్ అలా పెట్టుకొని తర్వాత లేగండి, లేచి మామూలుగా చూడండి. మీలో ఉండే స్ట్రెస్ లెవెల్స్ అంతా కూడా వాటర్లోకి వెళ్ళిపోతాయి. వాటర్కి ఉండే శక్తి అలాంటిది. ఇంకా అలాంటిది ఎటువంటి నెగిటివ్ లేనటువంటి వాటరు, అది కూడా కొబ్బరికాయకి ఎనర్జీ ఇది ఒక టవర్లా పనిచేస్తుంది. అంటే నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని మీకు పంపించే దాంట్లో టవర్లా పనిచేస్తుంది కొబ్బరికాయ ఒకటి. అందుకని మన వాళ్ళు కొబ్బరికాయ కొట్టాలి అంటారు. మళ్ళీ కొబ్బరికాయ కొట్టడమే కాకుండా మనం ఆ వాటర్ని స్వీకరించి ఇలా తలపై రుద్దుకుంటాం. అది దేనికి చేస్తాం? అదే ఇప్పుడు ఎలా అంటే మనకి ఈ బ్రహ్మరంధ్రం కదా, యాక్చువల్ తలకు రుద్దుకోవాలని లేదు, అలా చేస్తుంటారు. బ్రహ్మరంధ్రం కాబట్టి మనం ఇట్లా చేయాలని కొంతమంది చెప్తుంటారు. బట్ ఏంటంటే భక్తి శ్రద్ధలతో ఆ నీటిని తీసుకోవడం, అంటే భగవంతుడికి సమర్పించినటువంటి ప్రసాదంగా స్వీకరిస్తాం. ఒక 2 కొబ్బరికాయ కొట్టాము, అందులో ఒక ముఖ్యమో స్వామి అమ్మవారి దగ్గర నుంచి ఇంకో ముక్క తెచ్చుకొని అందరం తింటాం. అంటే ఏమిటి, మన సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పంతో కొబ్బరికాయ కొట్టాము, అమ్మవారి దగ్గర ఆ సంకల్పానికి సంబంధించిన ప్రసాదం మనం తీసుకుంటున్నాం అనే భావనతో చేస్తాం. సో స్వీకరించవచ్చు ఆ వాటర్ని. కానీ కొంతమంది అంటారు మొత్తం దేవుడికి వదిలేయాలి అని అంటారు. అది ఎప్పుడంటే అమ్మ బలి ఇస్తారు, బలి అంటారు. బలిగా ఇచ్చినటువంటి పదార్థం ఏదైతే అన్నం కావచ్చు, కొంతమంది కొన్ని ఊర్లోనే అక్కడెక్కడ కోళ్ళని మేకలను కూడా కోస్తుంటారు చాలామంది తెలియక. కోసిన పదార్థం వీళ్ళు తినకూడదు అసలు. యాక్చువల్గా బలి మంత్రం చదివి బలిచ్చామనుకోండి, అది ఉండేటువంటి కొంతమందికి ఆహారంగా ఇచ్చేసాం, మనం తినకూడదు, తెలియక వీళ్ళు తింటూ ఉంటారు ఇచ్చిన దాన్ని. అర్థమైందా? మామూలుగా మీరు కోసుకుని తిన్నారు, చికెన్ మటన్ ప్రియులు, నాన్ వెజిటేరియన్ ప్రియులు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ బలి మంత్రం చదివి బలి కనుక ఇచ్చారా ఇంక తినకూడదు. మన కోసం కాదు, మన కోసం బలి ఇవ్వడం ఏంటి అక్కడ? అది కింద కొన్ని గణాలు ఉంటాయి వాటికి, అవి కొన్ని శక్తి దేవతలు, కొంతమంది కొన్ని శక్తులు ఉంటాయి వాటి కోసం అవన్నీ కూడా. మనం తినడానికి కాదు, తెలియక చేస్తుంటారు. ఇంకోటి ఏంటంటే కోడిని అసలు ఇవ్వకూడదు బలి. కాళికా పురాణంలో కోడిని ఇవ్వద్దని చెప్పింది. ఎందుకంటే అది జంతువు కాదు, పక్షి కాదు, మధ్యలో ఉండేటువంటిది, నడుస్తూ ఉంటుంది, అంతగా ఎగరదు. చెప్పలేదు. అంటే కొంతమంది బలి ఇచ్చిన తర్వాత ఫంక్షన్ టైప్ చేసుకొని తింటూ ఉంటారు. అది యాక్చువల్గా బలి మంత్రం చదవండి బలి అవ్వదు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. అది పక్షులు జంతువులు అనే కాదు, అన్నం ముద్దను కూడా పెడతారమ్మా. అన్నం ముద్దల్ని కలిపి మంత్రం చదువుతూ పెడతారు చూసారా, అది వీళ్ళు తినరు, అది ప్రసాదం కాదు. అది బయట పక్షులకో పశువులకో కుక్కలకో వేసేస్తారు, అంటే అవి ఫుడ్ తినడానికి. మనం తినకూడదు ఎప్పుడు కూడా బలి ఇచ్చినటువంటిది. మనం తింటే అది చాలా పెద్ద తప్పది. ఊరికే ఇవాళ రేపు టెంపుల్స్లో ఏం చేస్తారంటే ఇలా టక్కని కోసేస్తారు, తీసుకెళ్ళి వండుకొని తింటారు. అసలు బలి ఇచ్చినట్టే కాదు అది, మనం ఇచ్చామని ఫీల్ అవుతాం. ఫీల్ వల్ల కొన్ని పనులు అవుతుంటాయి. ఆ అమ్మాయి నేను అమ్మవారికి కోడి ఇచ్చేసి అమ్మవారికి మేక ఇచ్చేసి అమ్మ నా పని అయిపోతుంది అనుకుంటా, అంటే కంప్లీట్ పాజిటివ్ ఫీల్లోకి వెళ్ళిపోతాడు. కానీ నిజంగా అక్కడ ఏం తీసుకోదు, మంత్రం చదవందే మీకు తీసుకోదు. ఏ ఆలయానికైనా వెళ్తాం, సంకల్పం చెప్తాడు, మీ నక్షత్రం ఏంటి, గోత్రం ఏంటి అడిగి, మన పేరు అడిగి, పలానా నామదేశ్య అని మంత్రం చదువుతారా, చదివి చేత్తో పుష్పాలు పట్టుకోమంటారు, తిరగమంటారు, అక్కడ మళ్ళీ వేయమంటారు. అవును గురుగారు. అవన్నీ ఎందుకు చేస్తున్నారు మరి? ఊరికి ఏమీ చదవకుండా టక్కన కట్ చేయకుండా తీసుకుంటూనే ఉంటుంది అమ్మవారికి, పని పాటలేదు ఆవిడికి. అసలు పద్ధతే కాదు. ఏదో మనం సంతృప్తి కోసం కట్ చేసుకుని తినేస్తున్నారు, అంతకు మించి ఏమీ లేదు. కాబట్టి కొంత నమ్మకం పనిచేస్తుంటుంది అక్కడ. నేను అమ్మవారికి పలానా ఇచ్చాను కదా, నాకు ఒక పీడ పోయింది, నాకు ఒక పాజిటివ్ వచ్చిందని ఒక నమ్మకం మీద పనిచేస్తుంటాను. నిజంగా జరిగేవి ఎప్పుడు కూడా ఏ సంకల్పం లేకుండా జరగదు అంటా నేను. తప్పకుండా గురువుగారు. అసలు మనం కొబ్బరికాయని ఎందుకు కొడతాము, కొబ్బరికాయకి ఉన్న ప్రత్యేకత ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు.